మధ్యలో రావటం కాదు. విఘ్నత ఉంటే రాసుకో, విఘ్నత ఉంటే రాసుకో, సంస్కారం ఉంటే రాసుకో, విఘ్నత ఉంటే రాసుకో. వెయిట్ చేయాలా? అడ్డంగా రాకూడదు, అడ్డంగా రాకూడదు. వెయిట్ చేయాలి. వెయిట్ చేయి. చర్చ కార్యక్రమాల్లో కూడా సమాధానం చెప్పాలి. అందుకే చర్చ కార్యక్రమాలు పెట్టింది. శేఖర్, చర్చా కార్యక్రమాలు పెడతారు మీరు. చెబుతాం ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు అసెంబ్లీకి రండి, ఆరోగ్యశ్రీ ఎందుకు అసెంబ్లీకి రండి, నీ లడ్డూ కల్తీ అసెంబ్లీకి రండి. మరి నువ్వెందుకు వచ్చావు వీటికి? అయ్యా నువ్వెందుకు వచ్చావు? ఆవేశపడి అరవకు అంట. అసెంబ్లీకి రాండి అని చెప్పడం కోసం మిమ్మల్ని చర్చ కార్యక్రమం. నీ అరుపుల వల్ల నీకు ఆయాసం ఉండదు. నేనేం ఆవేశపడట్లేదా? మరి విను, నువ్వు మాట్లాడినంతసేపు సెకండ్ కూడా నేను మాట్లాడలేదు. కాదదే మరి అసెంబ్లీకి మాట్లాడినంతసేపు సెకండ్ నువ్వు తర్వాత చర్చ కార్యక్రమానికి ఎందుకు వచ్చినావు? శేఖర్, నువ్వు రాసుకొని తర్వాత చర్చ కార్యక్రమానికి ఎందుకు వచ్చావు? చర్చ కార్యక్రమం చర్చ కార్యక్రమం సమాధానం చెప్పు. అజయ్ గారు టైం అవుతుంది. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. పెద్దిరెడ్డి రవికిరణ్ గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా చూస్తున్నాం మనం అసలు పరిస్థితి ఏంటి అనేది శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, సంజయ్ అజయ్ గారు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, మరి కోటేశ్వరరావు గారు కూడా కన్స్ట్రక్టివ్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా చూస్తే అసలు ఓకే, పరామర్శకి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి, వాళ్ళకి మేమంతా కూడా మీకు అండగా ఉన్నామని చూపించేటువంటి ప్రయత్నం జరగాలి. ఏ పార్టీ అయినా సరే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఈ విధంగా వెళ్ళడం, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ చేయడం అది మా ఇష్టం అన్నట్టు శేఖర్ రెడ్డి గారు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా పరిగణలోకి తీసుకొచ్చారు సార్? రాజు గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు సార్, రాజు గారు తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలి, ప్రజలకు వెళ్తారు. అలాగే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజల యొక్క బాగు కోసం, సమాజం యొక్క బాగు కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసమే ఉన్నాయి. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ ప్రజలు బాగుకోరాలి, బతకకోరాలి. కానీ ప్రజల యొక్క